परम मंगला सद्गुरुदेवा मुक्ति प्रदायक मम गुरुदेवा मुक्ति प्रदायक मम गुरुदेवा परम मंगला सद्गुरुदेवा ब्रह्मानंद सागर रूपं ब्रह्मानंद सागर रूपं अखंड महिमा अद्भुत रूपं अखंड महिमा अद्भुत रूपं निगमातीत निर्मल रूपं निगमातीत निर्मल रूपं वेद वेदांत बोधक रूपं मंगला सद्गुरुदेवा मुक्ति प्रदायक मम गुरुदेवा मंगला सद्गुरुदेवा
అనంత రూప అనంత నామ అనంత రూప అనంత నామ అద్భుత చరిత ఆనందదాత అద్భుత చరిత ఆనందదాత కైవల్యదాయక కరుణాంతరంగా కైవల్యదాయక కరుణాంతరంగా ప్రణవ స్వరూప హృదయాంతరంగా ప్రణవ స్వరూప హృదయాంతరంగా పరమ మంగళ సద్గురుదేవా ముక్తి ప్రదాయక మమ గురుదేవా పరమ మంగళ సద్గురుదేవా బ్రహ్మానంద సాగర రూపం అఖండ మహిమా అద్భుత రూపం నిగమాతీత నిర్మల రూపం వేద వేదాంత బోధ స్వరూపం వేద వేదాంత పరమ మంగళ సద్గురుదేవా అనంత రూప అనంత నామ అద్భుత చరిత ఆనందదాత కైవల్యదాయక కరుణాంతరంగా మంగళ సద్గురుదేవా శ్రీరామ రక్షా స్తోత్రం. అందరూ బుక్కు పెన్ను తెచ్చుకున్నారా? నేను ఎక్కడి వరకు చెప్తానో అక్కడికి పలకండి, లేకపోతే పదాలు అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రస్య ఉదకౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః సీతా శక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే శ్రీరామరక్షా స్తోత్ర జపే వినియోగః ధ్యాయేతాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధి నేత్రం
ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమల నిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దధతమురు జటా మండలం రామచంద్రం. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం గ్రంథంలోకి అడుగు పెడదాం. ఇప్పుడు ధ్యాన శ్లోకాలు, ఇందులో 1 నుంచి 3.5 శ్లోకాలు ధ్యాన శ్లోకాలుగా చెప్పబడుతున్నాయి. 1, 2, 3.5 శ్లోకాలు ధ్యాన శ్లోకాలుగా ఇందులో చెప్పడం జరిగింది. ధ్యాన శ్లోకాలు అంటే తెలుసుగా, అంటే భగవంతుని ధ్యానించి ఆయన అనుమతిని తీసుకొని ఆయన సంబంధించిన స్తోత్రాన్ని మనం చదవడానికి భగవంతుని అనుమతిని పొందడం. ఎవరింటికైనా మనం వెళ్తే పర్మిషన్ తీసుకొని వెళ్ళినట్టుగా భగవంతుని కార్యక్రమాన్ని చేస్తుంటే భగవంతుని అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. కాబట్టి భగవంతుని అనుమతి కోసం, అంటే ఆయన అనుగ్రహం కోసం మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 3.5 శ్లోకాలు ధ్యాన శ్లోకాలుగా చెప్పబడుతున్నాయి. వాటేంటో మనం తెలుసుకుందాం. చరితం రఘునాథస్య ఈ ప్రెసిడెంట్ ఎవరు బాగా చదివితే వారికి ప్రైజ్ ఇవ్వమని చెప్తున్నాడు. ప్రతి వారం ఎవరు బాగా చదవగలిగితే వారికి ఒక ప్రైజ్ ఇవ్వండి. స్త్రీల వైపు 1, పురుషుల వైపు 1. అలా బాగా చదివిన వాళ్ళకు తర్వాత ఇందులో చెప్పిన విషయాలు మీరు నోట్ చేసుకుంటారు కదా, అవి మీకు గుర్తుండాలని అవి మళ్ళీ ఒకసారి అడగమన్నాడు. అడిగితే ఎవరు బాగా చెప్పగలిగితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. బాగా గుర్తుంచుకోండి. చెప్పేది మంచిగా సౌండ్ బాక్స్ మంచి పెట్టాము. ఇష్టంగా వెళ్ళడానికి మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. కాబట్టి చెప్పేది చక్కగా విని దాన్ని స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా చదివే ప్రయత్నం చేయండి. ఎంత మనం ప్రయత్నించి స్పష్టంగా దాన్ని చదవగలుగుతామో అంత ఫలితం వస్తుంది. అధికస్యం అధికం ఫలమని, అంటే ఎంత ఎక్కువగా చేస్తే, ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితం ఉంటుంది. కాబట్టి మనం అనే శ్లోకాలు కూడా ఎలా ఉండాలంటే స్పష్టంగా దోషం లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా చదవాలి. అలా చదివితే ఫలితం తప్పకుండా వస్తుంది. దీనికి కావాల్సింది ఏంటిది? శ్రద్ధ. శ్రద్ధ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటా ముకుటమండితం శాసితో ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూత
భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః ఆపఘ్నీం సర్వకామదాం. ఇక్కడ వరకు ధ్యాన శ్లోకాలు. మళ్ళీ ఈ 4వ శ్లోకంలో 3వ పాదం నుండి ఇవి రామరక్షా స్తోత్రానికి సంబంధించిన శ్లోకాలు. ఇందులో మొదటి శ్లోకం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. రఘునాథుని చరిత్ర 100 కోట్లతో రచించారట. 100 కోట్ల శ్లోకాలు. శతకోటి ప్రవిస్తరం అంటే 100 కోట్ల శ్లోకాలతో రచించిన శ్రీరాముని చరిత్ర ఏకైకమక్షరం పుంసాం. ఇందులోని ప్రతి ఒక్క అక్షరం మహాపాతక నాశనం, సమస్తమైన పాపాలను నశింపజేస్తుంది. 100 కోట్ల శ్లోకాలతో రచించిన శ్రీరాముని చరిత్ర ఎక్కడుంది వారి? రామాయణం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలే కదా. మరి 100 కోట్ల శ్లోకాలు ఎక్కడున్నాయి? మనం చదివే రామాయణం అన్ని 24,000 శ్లోకాలే. మిగతా ఎక్కడున్నాయంటే బ్రహ్మలోకంలో భద్రపరుచున్నామట. బ్రహ్మలోకంలో భద్రపరిచాడు బ్రహ్మదేవుడు. అందులోని కొన్ని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది నారదునికి చెప్పాడు. ఆ విషయంలో కొన్ని శ్లోకాలను నారదునికి ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. నారదుడు ఏం చేశాడంటే నారదుడు 100 శ్లోకాలతో వాల్మీకి వివరించి చెప్పాడు. 100 శ్లోకాలతో. దాన్ని నారద గాన రామాయణం అని కూడా అంటారు. అందులో 100 శ్లోకాలు ఉంటాయి. ఆ 100 శ్లోకాల్లో రామాయణం అంతా చెప్పబడి ఉంది. కాబట్టి దాని యొక్క అంతరార్థము, దాని యొక్క విషయం మనకు తెలియాలి. కాబట్టి వాల్మీకి ఏం చేశాడు తెలుసా? ఆ 100 శ్లోకాలను 24,000 శ్లోకాలతో విస్తరించి మనకు తెలియజేశాడు. విస్తారంగా తెలియజేయడం జరిగింది. అంటే రాముని చరిత్ర 100 శ్లోకాలు మనం గ్రహించే శక్తి మనకు లేదు. కాబట్టి ఆ యొక్క సారాంశాన్ని అంతా 24,000 శ్లోకాలతో రచించి మనకు అందించాడు వాల్మీకి. కాబట్టి ఈ 1,000,000 శ్లోకాలు ఎక్కడున్నాయంటే శతకోటి శ్లోకాలు బ్రహ్మలోకంలో భద్రపరిచి ఉన్నాయి. అందులో కొన్ని శ్లోకాలు మనం తెలుసుకున్నాం. అవే రామాయణంలో 24,000 శ్లోకాలు. ఇక రామాయణం ఏకైకమక్షరం పుంసాం. అందులో ఉన్న ప్రతి ఒక్క అక్షరం మహాపాతక నాశనం, సమస్తమైన పాపాలని నశింపజేస్తుందని చెప్తున్నాడు. రామనామ యొక్క వైభవం మనకు తెలియాలి. రామ అనే 2 అక్షరాలు. రా అంటే మనం నోరు తెరుచుకుంటుంది. రా అంటే నోరు తెరుచుకుంటుంది. మా అన్నం అనుకో నోరు మూతపడిపోతుంది. రా మా అంటే రా అనగానే మనలోని పాపాలన్నీ బయటకన్నీ వెళ్ళిపోతాయి. మా అనగానే బయటకు వెళ్ళిన మళ్ళీ లోనికి తిరిగి రాకుండా మూతపడతాయి. ఇది రామ అనే అక్షరంలో ఉన్నటువంటి గొప్పతనం. రామాని పలికితే పాపాలన్నీ మన నుంచి విడిపడిపోతాయి. మళ్ళీ మా అనగానే మళ్ళీ పాపాలు లోనికి రాకుండా, అంటే అర్థం ఏంటంటే పాప బుద్ధి లేకుండా. ఇప్పుడు మనం పుణ్యం మనం పాపం చేస్తాం, నదికి వెళ్ళి లేకుంటే తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పాపాన్ని పోగొట్టుకుంటాం. గంగలో వెళ్ళి స్నానం చేస్తున్నాం, త్రివేణి సంగంలో వెళ్ళి స్నానం చేస్తాం. దేనికోసం? పాప నివృత్తి కావడానికి వెళ్ళి మనం అలా స్నానం చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ పాపం చేస్తారా లేదా? త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయారు కదా, మళ్ళీ పాపం చేయకుండా ఉంటారా? మళ్ళీ చేస్తారు. కాబట్టి రామ అని అంటే పాపాలన్నీ పోతాయి. రామ అని అంటే పాప బుద్ధి కూడా తొలగిపోతుంది. పాపం చేయాలన్న బుద్ధి కూడా తొలగిపోతుంది. అది రామ యొక్క గొప్పతనం. రామ అని నామం గొప్పతనం. మళ్ళీ పాప బుద్ధి కూడా ఉండదు. మళ్ళీ పాపం చేయాలన్న ఆలోచన నీకు రాకుండా ఉంటుంది. అంతటి వైభవం కలిగింది రామనామం. ఎందుకంటే ఇది అష్టాక్షరి
తర్వాత పంచాక్షరి 2 నామాల నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఓం నమో నారాయణాయ, ఇది అష్టాక్షరి మంత్రం. ఇందులో బీజాక్షరం ఏది? రా. ఇందులో బీజాక్షరం రా. ఇక ఒకవేళ రా లేకపోతే ఆ మంత్రానికి విలువ లేదు. ఓం నమో నాయనాయ అవుతుంది. ఆ మంత్రానికి విలువైపోతుంది. అంటే అందులో బీజాక్షరం రా, ఆ రా ఒకటి తీసుకున్నారు. ఇక పంచాక్షరి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయలో బీజాక్షరం ఏంటి? మా. ఒకవేళ మా తీసేస్తే నశివాయ అవుతుంది. కాబట్టి దానికి విలువ లేకుండా పోతుంది, మంత్రానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి బీజాక్షరం ఏది అందులో? మా. ఈ 2 తీసుకున్నాడు, రా మా. ఈ 2 తీసుకొని రామగా పిలువబడుతున్నాడు. అంతటి గొప్ప మంత్రం. అంటే ఈ రామాని 2 అక్షరాలు పలికితే ఇటు అష్టాక్షరి మంత్రాన్ని, ఇటు పంచాక్షరి మంత్రాన్ని, అటు రామనామ జపాన్ని 2, 3 చేసిన వల్ల అవుతాం. అటువంటి పవిత్రత కలిగింది రామనామం. అందుకోసమే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. కాబట్టి రామాని 2 అక్షరాలు మహాపాపములను నశింపజేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్ని మంత్రాల కంటే సులువైన మంత్రం ఇది. రామనామం అన్నింటికంటే సులువైంది. ఇప్పుడు పంచాక్షరం చదువుతావు, ఓం నమ శివాయ 5 అక్షరాలు పలకాలి. ద్వాదశాక్షరి పలుకుతావు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనాలి. అష్టాక్షరి చదువుతావు, ఓం నమో నారాయణ అని పలకాలి. ఏది చదివినా, ఏ మంత్రాన్ని తీసుకున్నా అనేకమైన అక్షరాలు ఉన్నాయి. కానీ ఈ మంత్రానికి 2 అక్షరాలు, రా మా. ఇది అంత సులువైనటువంటిది. కాబట్టి ఇది కేవలం 2 అక్షరాలే. ఇంకొకటి ఏంటంటే రామనామాన్ని జపించిన వారికి, ఇప్పుడు మనం కృష్ణ అంటాం, భజిస్తాం, సేవిస్తాం. ఎవరు వస్తారు? కృష్ణాలు పలికితే ఎవరు వస్తారు? కృష్ణుడు వస్తాడు. శివ అని మనం ఆరాధిస్తాం, ఎవరు వస్తారు? శివుడు వస్తాడు. అమ్మ అని మనం ఆరాధిస్తాం, పిలుస్తాం, ఎవరు వస్తారు? కానీ రామ అంటే 6 వస్తారు. ఈ 6 వచ్చి రక్షిస్తారట. ఎవరు తెలుసా? రామ అంటే రాముడు వస్తాడు. రాముడు అంటే ఎవరు ఉంటారు? సీతమ్మ. సీతమ్మ కూడా వెంట వస్తుంది. వీళ్ళిద్దరు వచ్చిన చోట ఇంకెవరు ఉంటారు? లక్ష్మణుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం భాష్వారి పరిపూర్ణలోచనం నమతం మారుతిం నమతం రాక్షసాంతకం అని చదువుతున్నాం. అంటే ఆంజనేయ స్వామి కూడా పెట్టి ఉంటాడు. రాముడు, సీత, ఆంజనేయ స్వామి. తర్వాత నువ్వు ఈ రా అక్షరము ఎక్కడిది? అష్టాక్షరి మంత్రం కదా, అంటే నారాయణుడు కూడా వస్తాడు. మా అక్షరం ఎక్కడిది? పంచాక్షరి. కాబట్టి శివుడు కూడా వస్తాడు. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి వస్తాడు. అదెవరంటే, రామావతారం ఎప్పుడైతే ప్రారంభమైందో శివుడే ఆంజనేయ రూపంలో జన్మిస్తాడు. రాముని సేవ చేసుకోవడానికి శివుడే రాముని అవతారం పొందుతాడు. అయితే పార్వతి అంటుంది, స్వామి నేను మీతోకు వస్తాను అని అంటుంది. అంటే నేను ఈ అవతారంలో బ్రహ్మచారిని, నాతో రావడానికి వీల్లేదమ్మా అంటాడు. ఎలాగైనా చేయండి స్వామి, నాకు కూడా రాముని సేవ చేసుకోవాలని ఉంది, నిరంతరం రామదర్శనం కూడా చేసుకోవాలని నాకు కూడా ఉంది. కాబట్టి నా కోరిక కూడా తీర్చానంటే, భార్య మాట వినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరైనా వింటారు కదా. ఇప్పుడు ఒక రాజుగారు సభ ఏర్పాటు చేశాడు, అందులో అందరూ పాల్గొన్నారు, చాలామంది భార్యాభర్తలు పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆ రాజు అంటాడు, ఏమండి మీరు భార్య మాట వినని వారు ఎవరు ఉంటే చేతెత్తండి, వాళ్ళకి మేము ఈరోజు బహుమతి ప్రకటించామని చెప్పాడు. ఎవ్వరు చేతెత్తలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం చేతెత్తాడు. శబాష్, నువ్వు బాగున్నావు, నువ్వు భార్య మాట వినవు కదా, చాలా గొప్పవాడు నువ్వు అంటాడు. లేదు సార్, ఆమె ఎత్తుమంటే నేను ఎత్తాను అంటాడు. అంటే భార్య మాట వినని వాళ్ళు ఎవరు? అయితే అప్పుడు అంటాడు శివుడు, అంటాడు నేను బ్రహ్మచారిని కాబట్టి నా వెంట రావడం వీలు కాదు, కాబట్టి నీ వెంట అవకాశం అని ప్రార్థిస్తున్నావు కాబట్టి ఒక్క మాట చెప్తా.
నా వెంట నువ్వు వస్తావు. ఎలా వస్తావు తెలుసా? నా తోక రూపంలో వస్తావు. ఆంజనేయ స్వామి తోక ఎవరు? పార్వతీదేవి. ఆ తోక రూపంలో ఆంజనేయుడి వెంట వచ్చింది రాముని యొక్క సేవను చేసుకోవాలి. కాబట్టి ఎంతమంది వస్తారు ఇప్పుడు? 6. రాముడు, సీత, ఆంజనేయుడు, నారాయణుడు, పరమేశ్వరుడు, పార్వతి. రామ అని పిలిస్తే ఇంతమంది వస్తారు. అందుకోసమే మహాపాతకాలను కూడా నశింపజేస్తుంది నామమని ఇక్కడ చెప్పాడు. ఏకైక అక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఇక అటువంటి శ్రీరాముడిని ధ్యానిస్తూ ధ్యాత్వా, 2వ శ్లోకం, ధ్యాత్వా అంటే అటువంటి శ్రీరాముని ధ్యానిస్తూ ఆ శ్రీరాముడు ఎలా ఉన్నాడంటే నీలోత్పల శ్యామం, అంటే కలవల వంటి శరీరం కలిగిన వాడు. రాముడు ఎలా ఉన్నాడు? కలవల వంటి శరీరం కలిగి ఉన్నాడు. అంటే కలవలు ఎలా ఉంటాయి? మీరు చూశారు, కమలాలు సరస్సులో ఉంటాయి కమలాలు. అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి, నాజూకుగా ఉంటాయి. అలాంటి కనులు కలిగిన వాడట రాముడు. అంత అందగాడు, మనోహరంగా ఉన్నాడట. ఎందుకంటే అగస్త్య మహర్షి ఆశ్రమానికి రాముడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు మునీశ్వరులంతా అక్కడ ఆయన దర్శించుకోవడానికి వస్తారు. ఆయన శిష్యులంతా అందరూ వచ్చి ఆ రాముడిని చూస్తుంటే, ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తుంటే వాళ్ళకు ఒళ్ళు మరిచిపోతారు, మైమర్చిపోతారు. అంత అద్భుతం రాముని రూపం. వాళ్ళంతా రాముడిని అడిగారట, స్వామి ఇంత అందంగా ఉన్నావు, ఇంత అద్భుతంగా ఉన్నావు, మనోహరంగా ఉన్నావు, నిన్ను చూస్తే నిన్ను ఆలింగనం చేసుకోవాలి ఉంది మాకు అని అడిగారట. నిన్ను ఆలింగనం చేసుకోవాలి ఉంది, అంతటి మనోహరమైన రూపం అనేది అని అంటే, ఇప్పుడు వీలు కాదు, వచ్చే జన్మలో మీకు అవకాశం కల్పిస్తారంటాడు. వాళ్ళంతా గోపికలుగా జన్మించి శ్రీకృష్ణుడి ఒడిలో, గోపికల ఒడిలో శ్రీకృష్ణుడు ఉండిపోయాడు. అది అంతటి అద్భుతమైన రూపం కలిగిన వాడు. కాబట్టి శ్రీరామచంద్రుడు సుకుమారుడు, మనోహరుడుగా ఉంటాడు. అందుకోసమే అన్నారు నీలోత్పల శ్యామం. తర్వాత రామం రాజీవలోచనం, కమలం వంటి నేత్రములు కలిగిన వాడు. కమల నేత్రుడు. కమలం ఏంటి? పద్మం. పద్మం అంటే ఏంటి? జ్ఞానానికి చిహ్నం. పద్మం జ్ఞానానికి చిహ్నం. అంటే ఇక్కడ ఏమన్నాడు? రాజీవలోచనం అంటే కమలముల వంటి పద్మముల వంటి నేత్రములు కలిగిన వాడు అంటున్నాడు. కాబట్టి పద్మం అనేది జ్ఞానానికి చిహ్నం, కాబట్టి జ్ఞాననేత్రం కలిగిన వాడు అని అర్థం. రాముడెవరు? జ్ఞాననేత్రం కలిగిన వాడు. కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నాడు, జానకి లక్ష్మణోపేతం అంటే సీతాలక్ష్మణంతో కూడి ఉన్న శ్రీరాముడిని హృదయంలో ధ్యానించాలి. అంటే జటా ముకుట మండలం అంటే జడములన్నింటినీ జడలుగా ధరించి ఉన్నవాడు. ఆ తర్వాత సీతాలక్ష్మణులతో కలిసి శ్రీరాముడు కలిసి ఉన్నాడు. అలాంటి వాడిని హృదయంలో మనం ధ్యానించుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు. రాముడిని ధ్యానించాలన్నప్పుడు ఎవరు ఉండాలి? రాముడు, సీత, లక్ష్మణుడు, ముందు ఆంజనేయ స్వామి. మనం ఏ ఆలయానికి వెళ్ళినా, రామాలయానికి వెళ్ళినా ఇవే దర్శనమిస్తాయి. కాబట్టి ఇటువంటి శ్రీరాముడిని హృదయంలో నిలుపుకొని మనం మన యొక్క ఈ స్తోత్రాన్ని పఠనం చేయాలి అని ఇక్కడ చెప్తున్నాడు. జానకి లక్ష్మణోపేతం, సీతాలక్ష్మణంతో కూడి ఉన్న శ్రీరాముడిని హృదయంలో నిలిపి ధ్యానించాలి. నెక్స్ట్ 3వ శ్లోకం, శాసితో ధనుర్బాణం పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం. శాసితూన ధనుర్బాణ. శాసి అంటే ఖడ్గం, ధనస్సు, బాణాలు, ఈ అన్నింటినీ ధరించి ఉన్నాడట. ఆయన రూపాన్ని చూస్తే ఖడ్గము, ధనస్సు, బాణములన్నింటినీ తూరినవరం ధరించి ఉన్నాడు. పాణిం నక్తం చరాంతకం. అవి ఎందుకు ధరించాడు ఆయన? ధనుర్బాణాలు, ఖడ్గము ఇవన్నీ ధరించాడు కదా. ఎందుకోసం? రాక్షసులను సంహరించడానికి. పాణిం నక్తం చరాంతకం
అంటే రాక్షసులను సంహరించేవాడు. ఇంకొకటి ఏంటంటే రాముణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో మనలో ఉన్న రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో, ఏవి మనలో ఏముంటాయి గుణాలు, అర్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంహరించి నీకు ప్రశాంతతను కలిగిస్తాడట. తర్వాత స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుం. ఈయన ఎందుకు ఇతడు ఆవిర్భూతం అజం విభుం అంటే జనన మరణం లేనివాడు. రామునికి మనలాగా పుట్టడం చావడం అనేది లేదు. అంటే ఆయన పరమాత్మ కాబట్టి జనన మరణం లేనివాడు. తర్వాత స్వలీలయ జగత్రాతం లోకం రక్షించేవాడు. లోకం రక్షించే కొరకు లీలామానస విగ్రహుడై ఈ లోకమును అవతరించినవాడు. భగవానుడు ఎందుకు అవతరిస్తాడు? మన భగవద్గీతలో చెప్పాడు కదా, ఎందుకు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు తనకు తానుగా అవతరిస్తాడు. తనకు తానుగా జన్మను తీసుకొని అవతరించి ఏం చేస్తాడు? పరిత్రాణాయ సాధూనాం శిష్టులను రక్షిస్తాడు, వినాశాయ చ దుష్కృతాం అంటే దుర్మార్గుల్ని దుష్టులను శిక్షిస్తాడు. ఇంకేం చేస్తాడు? మళ్ళీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు. ఎందుకంటే ధర్మాన్ని నెలకొల్పింది తానే కాబట్టి ధర్మం అడుగంటినప్పుడు ధర్మాన్ని వృద్ధి చేసే బాధ్యత ఎవరిది? పరమాత్మదే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం, రోడ్డు దగ్గర ఒక వంతెన కూలిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ వంతెన ఎవరు చేయించాలి? ఆ వంతెన ఎవరు కట్టించారు? ప్రభుత్వం కట్టించారు. ఎవరు చేయించారు? మరి దాన్ని మన ప్రభుత్వమే దాన్ని మళ్ళీ కట్టించాలి. అంతేగాని ఇంకెవరు కట్టించారు? అలాగే ధర్మాన్ని సంస్థాపన చేసింది పరమాత్మే కాబట్టి ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి తానే అవతరిస్తాడు. కాబట్టి ఇప్పుడు రావణుడు వచ్చి ఈ లోకకంటకుడుగా తయారై జనులందరినీ పీడిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ రక్షించడానికి, రావణుని శిక్షించడానికి తాను అవతారం పొందాడు. అదే రామావతారం. కాబట్టి ఈ విధంగా రాముణ్ణి మనం ధ్యానించాలి అని తెలియజేస్తూ ఇక 4వ శ్లోకం చెప్తున్నాడు. రామ రక్షాత్ పఠేత్ ప్రాజ్ఞః ఆపఘ్నీం సర్వకామదాం. ఇవి అంటే ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుతారంటే జ్ఞానం ఉన్నవాడే చదువుతాడు. అంటే జ్ఞానం ఉన్నవాడు అంటే భక్తి శ్రద్ధలు కనేవాడే ఈ స్తోత్రాన్ని చదువుతాడు తప్ప పాపాత్మలు మాత్రం దీన్ని ముట్టుకోలేరు, పాపాత్మలు దీన్ని పఠించలేరు. ఎందుకంటే ఈ స్తోత్రాన్ని జ్ఞాని అయిన వాడే, భక్తుడైన వాడే, శ్రద్ధ కలిగిన వాడే పఠిస్తాడు. అంటే ఏమంటున్నాడు? రామరక్షాత్ పఠేత్ ప్రాజ్ఞ అంటే ఇలాంటి వాళ్ళు దీన్ని చదువుతారు, దీన్ని పారాయణం చేస్తారు అని చెప్తూ పాపఘ్నీం సర్వకామద, ఈ రామరక్షా స్తోత్రాన్ని చదవడం వల్ల సమస్తమైన పాపములు నశించిపోతాయి. ఇంకొకటి ఏంది? సమస్తమైన కోరికలు తీరిపోతాయి. పాపఘ్నీం సర్వ పాపాలన్నీ నశించిపోతాయి. సర్వకామదాం సమస్తమైన కోరికలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఈ స్తోత్రము సమస్తమైన పాపము నాశనం చేసే శక్తి కలిగింది, సమస్తమైన కోరికలను తీరుస్తుంది. నువ్వు ఏది కోరే అవసరం లేదు, నీ కోరికలన్నీ తీరిపోతాయి. తల్లికి బిడ్డ అవసరాలు ఏ విధంగా తెలుసో భక్తుడి అవసరాలు భగవంతుడికి తెలుసు. కాబట్టి నువ్వు అడగకుండానే నీకు ఇచ్చేస్తాడు. నీకు ఏది అవసరమో అది నీకు ఇచ్చేస్తాడు. అంతేగాని నువ్వు ఏదో కోరితే మాత్రం ఇవ్వడం సాధ్యం కాదు. నీకు ఏది అవసరం ఉందో దాన్నే ఇస్తాడు. నువ్వు మళ్ళీ అడగకుండా ఉండాలి. అలాంటి కోరికలన్నింటినీ నీకు తీరుస్తాడు. ఇది లేదు అనకుండా నీకు అందిస్తాడు. అంతటి కోరికలన్నీ తీర్చేవాడు. అందుకోసం అంటాం కదా, ఆపదమపహర్తారం దాతారం సర్వసంపద, సకల సంపదల్ని అందిస్తూ ఉంటాడు.
ఇంతటి వరకు మనం ఈ యొక్క ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు ఈ రామరక్షా స్తోత్రం అసలైన శ్లోకాలు ఏంటంటే ఈ 4వ శ్లోకం 3వ పాదం నుండి 5.5 శ్లోకాలు వరకు అసలైన రామరక్షా స్తోత్రం అని చెప్పబడుతుంది. అంటే ఇందులో 4వ శ్లోకం 2వ లైన్ నుండి 9వ శ్లోకం వరకు అసలైన రక్షా స్తోత్రం. ఇందులో అన్ని అంగాలను రక్షించమని ప్రార్థించడం. మన దేహంలోని ఎన్ని అంగాలు ఉన్నాయో వాటిని రక్షించమని ప్రార్థించడమే ఇందులోని అంతరార్థం. అంటే మన దేహంలో 20 అంగాలు ఉన్నాయి, వాటిని తెలుపుచు ఒక్కొక్క అంగాన్ని రక్షించమని ప్రార్థించడమే ఈ రామరక్ష స్తోత్రం. ఈ 5.5 శ్లోకాల్లో మొత్తం రామాయణం మొత్తం వివరింపబడి ఉంది. 5.5 శ్లోకాల్లో రామాయణం మొత్తం చెప్పబడింది. అదేంటో మనం విందాం. శిరో మే రాఘవ పాతు పాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశో పాత్ విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘానం పాత్ మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః శిరో మే రాఘవ పాతు. ఆ శ్రీరాముడు ఎవరైతే ఉన్నారో రఘువంశ సంజాతుడైన ఆ రామచంద్ర ప్రభు నా శిరస్సు రక్షించుగాక. శిరో మే రాఘవ పాతు అంటే అర్థం ఏంటంటే రఘువంశానికి చెందినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు నా శిరస్సును రక్షించుగాక అని కోరుకుంటున్నాను. రఘువంశాన్ని ఇక్కడ వంశాన్ని గుర్తు చేశాడు బుధకౌశిక ఋషి. రచించేదెవరు? బుధకౌశిక ఋషి వంశాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ పాల భాగం అంటే పాలం దశరథాత్మజః అంటే ఈ నుదిటి భాగం, దీన్ని పాల భాగం అంటారు. ఈ నుదిటి భాగాన్ని దశరథ నందుడైన శ్రీరాముడు రక్షించుగాక. అంటే దశరథ నందుడైన అంటే తండ్రిని కూడా గుర్తు చేశాడు. మొదట తల్లిని గుర్తు చేశాడు, తర్వాత తండ్రిని గుర్తు చేశాడు. ఎవరైనా బిడ్డల్ని కంటే ఇలాంటి బిడ్డల్ని కనాలి. తల్లిదండ్రులను గుర్తు చేసే బిడ్డలు కనాలి. మనం కన్నాం ఎందుకు? ఏం లాభం? తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. ఎవరైనా గొప్పగా జీవిస్తున్నాడు అనుకోండి, గొప్పగా జీవిస్తున్న వ్యక్తిని ఈ తల్లిదండ్రులు కన్నారు ఆ బిడ్డను అంటారు. అంటే తల్లిదండ్రులను గుర్తు చేసే బిడ్డ. ఈరోజు మనం కంటున్నాం, కానీ ఆ బిడ్డలంతా ఇలాంటి వారు మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి బిడ్డను కనాలంట. అందుకోసం బుధ కౌశికుడు ఏమన్నాడంటే పాల భాగాన్ని దశరథ నందుడైన శ్రీరాముడు రక్షించుగాక అని తండ్రిని గుర్తు చేశాడు. నెక్స్ట్ కౌసల్యేయో దృశౌ పాతి. కౌసల్య నందుడు, కౌసల్య పుత్రుడు నా నేత్రములను రక్షించుగాక. ఇక్కడ తల్లిని గుర్తు చేశాడు. మొదట వంశాన్ని, తర్వాత తండ్రిని, తర్వాత తల్లిని గుర్తు చేశాడు. విశ్వామిత్ర ప్రియశ్రుతి అంటే విశ్వామిత్రుడికి ప్రియమైన వాడు నా చెవులను రక్షించుగాక. విశ్వామిత్రుడు ఎవరు? గురువు. అంటే వంశము, తల్లి, తండ్రి, గురువు. ఈ విధంగా ముగ్గురును గుర్తు చేశాడు. తర్వాత ఘానం పాత్ మఖత్రాత అంటే ఘానం అంటే ముక్కు. నా ముక్కును యజ్ఞం రక్షించిన వాడు నా ముక్కును రక్షించుగాక. యజ్ఞం ఎక్కడ రక్షించాడు ఈయన అంటే యాగరక్షణ కోసం దశరథుని దగ్గరికి విశ్వామిత్రుడు వస్తాడు. వచ్చి దశరథ నీ పుత్రులైనటువంటి రామలక్ష్మణుడు నా వెంట పంపునాయన అంటాడు. ఎందుకు స్వామి అంటే యాగరక్షణ కోసం వాళ్ళని పంపమని అర్థిస్తే అని అంటాడు. అమ్మో నా బిడ్డలు చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కడ వస్తారు? 14 సంవత్సరాలు వాళ్ళకి కనీసం వయస్సు. వాళ్ళే ఇప్పుడు ఎక్కడ వచ్చారు? యుద్ధం చేయగలుగుతారు, రాక్షసులను ఎదిరించగలుగుతారు. కావాలంటే నేను వస్తాను, నా యొక్క
సైన్యాన్ని అంతా తీసుకుని వచ్చి యాగరక్షణ నేను చేస్తాను అని అంటాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు అనేది ఏంటి అని ఆయన క్రోధంతో మాట్లాడితే వశిష్ఠుడు అంటాడు, ఆ యాగరక్షణ చేయడం ఆయన చేత కదనుకున్నావా? ఆయన విశ్వానికి మిత్రుడు, అంతటి మహర్షి నేను అడుగుతున్నాడంటే అందులో ఏదో అంతరార్థం ఉంది, కాబట్టి నువ్వు పంపించేయి అని వశిష్ఠుడు చెప్పగానే విశ్వామిత్రుడితో పంపిస్తాడు. అయితే పంపించిన తర్వాత మొదట తాను వెళ్ళే దారిలో ఉన్న అహల్యకు శాపమోచనం కావిస్తాడు, తాటకిని సంహరిస్తాడు. తర్వాత తాటకి పుత్రులైనటువంటి మారిత స్వభావాలను ఎప్పుడైతే వాళ్ళు యాగంలో ఏం చేస్తారంటే యజ్ఞం చేస్తూ ఉంటే మాంసము, రక్తం అటువంటి చెడు పదార్థాలన్నీ యజ్ఞంలో పడవేయడం వల్ల యాగం సంపూర్తి కాలేకపోతుంది. కాబట్టి యాగరక్షణ కోసం వీళ్ళని పిలిచాడు. కాబట్టి వీళ్ళు ఆ మారిత స్వభావాలను పారద్రోలి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగింపజేస్తారు. కాబట్టి అలాంటి విశ్వామిత్రుని ప్రియమైనటువంటి రామలక్ష్మణుడు ఎవరైతే ఉన్నారో అతడు నా ముక్కును రక్షించుగాక అని ఒకడంటున్నాడు. ముఖం సౌమిత్రి వత్సలహ అంటే ముఖం అంటే నోరు, సౌమిత్రి అంటే సుమిత్ర, పుత్రుడెవరు? లక్ష్మణుడు. అంటే లక్ష్మణుని యందు అమితమైన ప్రేమ కలిగినవాడు. తన జీవితం అంతా రాముని సేవలోనే గడిపాడు. 14 సంవత్సరాలు బ్రహ్మచర్యంలో ఉండి నిద్ర పోకుండా రామలక్ష్మణ సేవ చేశాడు. కాబట్టి అంతకంటే సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా రామాయణంలో? అంత గొప్పవాడు. కాబట్టి అలాంటి సేవ తత్పరుడే ఉన్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహం, రాముని అనుగ్రహం లక్ష్మణుపై ఎంతో ఉంది. కాబట్టి సౌమిత్రి కుమార్ లక్ష్మణ యందు వాత్సల్యం కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. ఎంత ప్రేమ అంటే చెప్పలేము. యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. మూర్ఛపోయిన తర్వాత సంజీవిని తీసుకొస్తేనే బ్రతుకుతాడు అని సుషేనుడు చెప్తాడు. చెప్పగానే ఈయనేం చేస్తాడంటే సూర్యోదయంలోగా ఆ సంజీవిని తీసుకొని రావాలి అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు ఆంజనేయుడు నేను వెళ్తానని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా రాలేదు. లక్ష్మణుని తన తొడపై పడుకోబెట్టుకున్నాడు. ఆయన యొక్క తలను తన తొడపై పడుకోబెట్టుకొని ఏడుస్తున్నాడు. ఇంకా సంజీవిని రాలేదు, ఇంకా రాలేదు. మనకు కూడా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మన అబ్బాయి కానీ మన అమ్మ ఎవరన్నా మన బంధువులు కానీ ఎవరైనా ఐసీయూలో ఉన్నారనుకోండి, ఒక మెడిసిన్ రావాలి, ఆ మెడిసిన్ వస్తేనే బ్రతుకుతాడని చెప్పాడు అనుకోండి, అది స్టాక్ లేదు, ఇప్పుడు బయట నుంచి కావాలి. మనం ఏం చేస్తాం? ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంత ఆతృత ఉంటుందో అంత ఆతృత ఉంది. సంజీవిని ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఆ టెన్షన్లో ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. లక్ష్మణుడు ఎవరనుకున్నా నా బహిప్రాణం, నా ఆరో ప్రాణం లక్ష్మణుడు. ఎందుకంటే అంతటి సేవ చేసినాడు కాబట్టి నా బహిప్రాణం. ఒకవేళ లక్ష్మణుడు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అనే స్థాయికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, లక్ష్మణుడు ఏమైనా కొద్దిగా బ్రతికితే బ్రతకవచ్చు, కానీ ఆయనకేమైనా అయితే మాత్రం ఈయన మాత్రం తప్పకుండా చనిపోతాడు అనే భావనతో ఏడుస్తున్నాడు. ఈ ఎవరి కోసం మేము వెతుకుతున్నాం? ఇప్పుడు సీత కోసం వెతుకుతున్నాం. ఆ సీత ఉంటెంత, లేకపోతే ఎంత? ఆ అయోధ్య ఉంటెంత, నాకు లేకపోతే ఎంత? నా తమ్ముడు నాకు కావాలి, అంత ప్రేమ. కాబట్టి సౌమిత్రి వత్సలహ అంటే సుమిత్ర పుత్రుడైన లక్ష్మణుడి యందు అంత వాత్సల్యం కలిగినవాడు. కాబట్టి అలాంటి వాత్సల్యం కలిగిన ఆ రాముడు నా నోటిని రక్షించుగాక. ముఖం సౌమిత్రి వత్సలహ, ఇలాంటి వాడు నా నోటిని రక్షించుగాక. మిగతాయి వచ్చే వాళ్ళని చెప్పుకుందాం. ఈరోజు చెప్పిన శ్లోకాలు మళ్ళొకసారి అనండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం
जानकी लक्ष्मणोपेतं जटा मुकुटमण्डितं शासितो न धनुर्बाण पाणिं नक्तं चरान्तकं स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुम् राम रक्षां पठेत् प्राज्ञः आपघ्नीं सर्वकामदां शिरो मे राघव पातु बालं दशरथात्मजः कौसल्येयो दृशो पातु विश्वामित्र प्रियः श्रुति घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः మిగతా శ్లోకాలు వచ్చేవారు చెప్పుకున్నాం. గోవింద రామ జయ జయ గోపాల రామ గోవింద రామ జయ జయ గోపాల రామ కేశవ రామ జయ జయ మాధవ రామ కేశవ రామ జయ జయ మాధవ రామ दशरथ तनया दशमुख मर्दन जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम दशरथ तनया दशमुख मर्दन जय जय सीताराम नंद कुमार नवनीत चोरा जय जय राधे श्याम नंद कुमार नवनीत चोरा जय जय राधे श्याम गोविंद राम जय जय गोपाल राम मुनि जन वंदित मोहन रूपा जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम मुनि जन वंदित मोहन रूपा जय जय सीताराम तुलसी दला प्रिय भारत वासा जय जय राधे श्याम तुलसी दला प्रिय भारत वासा जय जय राधे श्याम एक तू रामा जय जय अनेक तू रामा एक तो रामा जय जय अनेक तो रामा गोपाल रामा गोविंद रामा जय जय गोपाल रामा
కేశవ రామ జయ జయ మాధవ రామ